హాయ్ ఫ్రెండ్స్, RG888 కుకింగ్ ఛానల్. ఈ రోజున రైస్ని ఎలా వండుకోవాలని చూద్దాం. ఇదిగో పావు కిలో రైస్ తీసుకున్నాను. దానికి తోడుగా మళ్ళీ ఒక 10 గ్రాములు మళ్ళీ తీసుకుంటున్నాను రైస్. ఇదిగో ఒక 10 గ్రాములు తీసుకుంటున్నాను. ఆడకుండా ఏడకుండా ఈ రైస్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా రెడీ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అన్నీ అర్థమవుతాయి. తప్పకుండా బ్యాచిలర్కి కానీ లేకపోతే ఎప్పుడన్నా చేసుకోవాలన్నా కానీ ముందుగా వాటర్ పోసుకొని చక్కగా దాంట్లో మళ్ళీ చేత్తో ఇలా పిసకాలి నీళ్ళు వేసి. ఎందుకంటే దాంట్లో ఉన్న పౌడర్ అంతా పోద్దు రైస్లో ఉన్నది. శుభ్రంగా అలా చేసిన తర్వాత కడిగేసుకొని అలా నీళ్ళు వంపేసుకోవాలి. అలా 3 సార్లు చేసుకోవాలి ఫ్రెండ్స్. మూడు సార్లు అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి రైస్ని. ఆ రైస్ ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటామో అంత నీట్గా చక్కగా బాగుండిద్ది. మనం మన చేత్తో ఎసరు పెట్టుకొని, అంటే హస్తంతో ఎసరు పెట్టడం అని అంటారు. అలాగే మనం ఈ కొలత ప్రకారంగా ఎలాగైతే మనం వాటర్ని శుభ్రంగా నీట్గా చేసేసుకొని దాన్ని రైస్ అప్పుడు మళ్ళీ దాన్ని కొలతగా ఒక వాటర్ని చక్కగా తీసుకోవాలి. అదేంటనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా మీరు ఓపికగా చూస్తే అది అనేది అర్థమైపోద్ది ఫ్రెండ్స్. చక్కగా నీట్గా ముందల 3 సార్లు కడుక్కోవాలి. ఈ నీళ్ళు అని చేసి చక్కగా రైస్ అంతా. లేకపోతే మనకి నీళ్ళు గంజి చక్కగా వస్తాం అలా ఉండిద్ది. కొంతమంది గంజితో కూడా పెట్టుకుంటారు. అంటే గంజి మామూలుగా రైస్ ఉడికిన తర్వాత గంజి అలా ఉంచేసుకుంటారు. అలాగైనా చేసుకోవచ్చు. లేకపోతే వంచుకోకుండానే మనం ఒక కొలత ప్రకారంగా దాన్ని చక్కగా వండుకోవచ్చు రైస్ని. అదిగో ఫ్రెండ్స్, ఈ రకంగా హస్తంతో అది ఫస్ట్ ఈ 3 అంగుళాలు ఫస్ట్ మధ్య వేలు ఉంది కదా, 2 అంగుళాలు మాత్రమే రైస్. మీరు ఎంత అయినా సరే ఎంత రైస్ అయినా వేసుకోండి. 2 కేజీలు వేసుకోండి, 3 కేజీలైనా పెట్టుకోవచ్చు. లోపల మనం రైస్ ఇప్పుడు అది అంచు ఉంది కదా, తగలనట్టుగా పెట్టుకోవాలి. ఏలు అందేటట్టుగా అట్ట రైస్ మీద అలా ఇక్కడికి కరెక్ట్గా ఆ గీట్ల కాడికి మనం 2 అంగుళాలు మనం ఉండేటట్టుగా వాటర్లో మునిగిపోవాలన్నమాట. అలాగా ఆ 2 అంగుళాలు పైకి వెళ్ళకూడదు, కిందకి అనేది రాకూడదు, తగ్గకూడదు అన్నమాట. వాటర్ అనేది పైకి ఎక్కువగా ఉండకూడదు, కిందకి అనేది ఉండకూడదు తక్కువగా. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కరెక్ట్గా గమనించండి. కరెక్ట్గా గీట్ల కాడికి వాటర్ ఉండాలి. ఆ విధంగా అంటే లోపల మన రైస్ తగిలినట్టుగా మన ఏళ్ళు కింద ఉండేటట్టుగా చూసుకొని కరెక్ట్గా ఆ లెవెల్లో పెట్టుకోవాలి. అంటే ఈ గీట్ కాడికి కరెక్ట్గా పెట్టుకోవాలి. అంటే 2 అంగుళాల లోతులో మనం వాటర్ చక్కగా ఇలా చేసుకొని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకొని రైస్ని చక్కగా ఉడికించుకోవాలి. ఖచ్చితంగా 10 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ ఇలా అదంతటికి అదే ఇలా పొంగు వచ్చేసింది. మనం కనీసం గంటితో కూడా తిప్పే పని లేదు, మనం గెంజి కూడా ఉంచుకునే పని లేదు. చక్కగా అదంతటికి అదే ఉడికిపోద్ది. ఇప్పుడు మనకు ఉడకబట్టేసింది కాబట్టి చక్కగా ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా దాన్ని గమనిస్తూ ఉండాలి. వాటర్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట ఉడికే కొద్దికి కూడా, రైస్ ఉడికే కొద్దికి కూడా. దాన్ని మనం చూస్తా గమనించుకుంటే ఇదిగో ఈ రకంగా ఫ్రెండ్స్ దాని అంతటికి అదే వాటర్ లాగేసుకుంటుంది. అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తక్కువగా పెట్టుకోవాలన్నమాట. అంటే మంట తగ్గించుకొని పెట్టుకుంటే నిదానంగా ఉమ్మగిలిపోద్ది. ఇప్పుడు రైస్ రెడీ అయిపోయింది కాబట్టి చూసారా ఫ్రెండ్స్, మనం గంటితో కూడా తిప్పుకోకుండా చక్కగా రెడీ అయిపోయింది. అలాగే చేసుకోవచ్చు చక్కగా. మనం చేసేదాన్ని బట్టే చక్కగా ఏదైనా బాగుండేది. ఇప్పుడు వేడి ఇప్పుడు పచ్చడి రెడీగా ఉంది కాక ఫ్రెండ్స్, దీన్ని రైస్లో వేసుకొని చక్కగా మనం
వేడిగా తినేసేయచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఆల్ అనే బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్.